అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఇవి ఎలా వర్క్ అవుతాయి? వాటిలో ఉండే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి? మెయిన్ ఇంపార్టెంట్ గా మన బిజినెస్ కి సంబంధించిన డేటా మీద ఈ ఏజెంట్స్ కి ఎలా ట్రైనింగ్ ఇస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎగ్జాంపుల్ కి ఒకటి మనం బిల్డ్ చేసాము. సో జనరల్ గా వెబ్సైట్స్ లో ఏంటి హ్యూమన్స్ ఆన్సర్ ఇస్తూ ఉంటారు. అలాగే మనకి ఆటోమేషన్ వాటి ద్వారా FAQs అవన్నీ ఇస్తే అందులో ఉండే డేటానే ఇవి రిప్లై ఇవ్వగలం అనమాట. కానీ మన ఏఐ ఏజెంట్ ఏంటంటే మన సాఫ్ట్వేర్స్ కి సంబంధించిన డేటా మీద ట్రైనింగ్ ఇచ్చాము. సో మీకు సిలబస్ కి సంబంధించి డౌట్స్ ఉందా, లేకపోతే ప్రైస్ కానీ, యూపీఐ నెంబర్ కానీ, పేమెంట్ లింక్స్ కానీ, బ్యాంక్ నెంబర్ కానీ, లేదా టీమ్ తో మాట్లాడాలనుకుంటే అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయడం కానీ, సో ఇలాంటివి చాలా యాక్టివిటీస్ చేసేది. వీటితో పాటు ఏజెంట్స్ అనేవి ఇంకా చేస్తాయి అనమాట. డేటాబేస్ తో కనెక్ట్ అవ్వడం, క్యాలెండర్ తో ఇంటిగ్రేట్ చేయడం, ఈమెయిల్స్ పంపించడం, ఏదైనా CRM సిస్టమ్స్ తో కానీ, లేకపోతే వేరే వెబ్సైట్ యాక్సెస్ చేయడం కానీ మనం చాలా పనులు చేపించచ్చు అనమాట. సో అందుకే మనకి మాన్యువల్ వర్క్ అంతా లేకుండా చాలా ఆటోమేషన్ అనేది జరిగింది. సో జనరల్ గా మనకి ఏఐ ఏజెంట్ అంటే జనరేటివ్ ఏఐ అంటే ఇప్పుడు మనం ChatGPTతో చాట్ చేస్తాం అనుకోండి, అది మనం అడిగిన దానికి రిప్లైలు ఇస్తూ ఉండేది, టెక్స్ట్ జనరేట్ చేసేది. అలాగే కొన్ని ఇమేజెస్ ఇస్తాయి, వీడియోస్ ఇస్తాయి. ఇలా ఏదైనా సరే ఒక కొత్త డేటాని జనరేట్ చేసే వాటిని మనం జనరేటివ్ ఏఐ అంటాం అనమాట. మనకి ChatGPT, మన క్లాడ్ ఇవన్నీ వాటి కిందకి వస్తాయి. అందులో ఏంటంటే మనకి ఈ LLMs అనేవి బ్రెయిన్ అనమాట, ఇంపార్టెంట్ పార్ట్. వీటికి ఏంటంటే ఇంటర్నెట్ లో ఉన్న డేటా మీద, బుక్స్ మీద, కోడ్ రిపాజిటరీ వాటన్నిటి మీద ట్రైన్ చేశారనమాట. సో దానివల్ల ఏంటంటే మనం ఏం మాట్లాడినా సరే, ఏం అడిగినా సరే అవి వాటన్నిటిని అర్థం చేసుకుని సో మనకి అవి ప్రాపర్ గా రిప్లై ఇస్తూ ఉంటే కంటెంట్ జనరేట్ చేస్తూ ఉంటాయి. సో ఇదేంటి మనకి ChatGPT చేసే పని. అలాగే ఇప్పుడు ఏంటి జనరేటివ్ ఏఐ అనమాట. ఏఐ ఏజెంట్స్ అంటే ఇలా కంటెంట్ జనరేట్ చేయటమే కాకుండా మనకి ఎక్స్ట్రా యాక్షన్స్ కూడా చేస్తాయి. ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూడండి, ఈ టీమ్ తో మాట్లాడవచ్చా టుమారో అని చెప్పేసి నేను అడిగితే సో టీమ్ తో ఇది అపాయింట్మెంట్ బుక్ చేసింది అనమాట. అవి కూడా మీకు చూపిస్తాను అవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటని. సో అంటే ఇది జస్ట్ రిప్లై కాకుండా అపాయింట్మెంట్ కూడా షెడ్యూల్ చేసింది. సో ఏజెంట్స్ అనేవి మనకి ఏంటంటే ఇలా టాస్క్లు కూడా చేస్తాయి అనమాట. ఇలా చేయడానికి మనం యూజ్ చేసేది వాటిని టూల్స్ అంటాం. మనం ఎక్స్టర్నల్ API కాల్ చేయడం కానీ, డేటాబేసెస్ కానీ, ఈమెయిల్స్, వేరే మొత్తం అన్ని దీని కిందకే వస్తాయి. అలాగే మనం ఈ చాట్ కాన్వర్జేషన్ అనేది నేను నిన్న చేశాను. ఈ రోజు వచ్చి ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత నేను ఏదైనా రిప్లై ఇచ్చినా సరే నా ప్రీవియస్ కాన్వర్జేషన్ కూడా అది అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా రిప్లై ఇవ్వాలన్నమాట. సో అలా రిప్లై ఇవ్వాలి అని అంటే దానికి మెమరీ అనేది ఉండాలి. మెమరీ అంటే మనకి సపరేట్గా ఏమి ఉండదు. మనం డేటాబేస్లోనో ఎక్కడో చోట ప్రీవియస్ కాన్వర్జేషన్ అన్నిటిని స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చింది, వెబ్సైట్కి ఒక సెషన్ ID క్రియేట్ చేస్తాం, అది యూనిక్గా ఉండేది. సో యూజర్ చాట్ చేసినప్పుడు దానికి లింక్ చేస్తాం అనమాట. సో మళ్ళీ వెబ్సైట్లో ఓపెన్ చేసినప్పుడు ఆ ఐడి అనేది సేమ్ ఉండేది కాబట్టి ఐడికి సంబంధించిన కాన్వర్జేషన్ తీసుకొస్తాం. సో నెక్స్ట్ మనం ఏదైనా రిప్లై ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ప్రీవియస్ కాన్వర్జేషన్ డేటా మొత్తం ఉంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా రిప్లైస్ ఇచ్చిద్దాం అనమాట. సో దాన్ని మనం మెమరీ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన టాస్క్లు కంప్లీట్ అవ్వాలని అంటే ప్రాంప్ట్ అనమాట. ప్రాంప్ట్ కానీ వాటికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ. సో మనకి ప్రాంప్ట్ అనేది ప్రాపర్గా లేకపోతే మనకి రెస్పాన్సెస్ అనేవి లేకపోతే యాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయటం ఇవన్నీ అవ్వవు అనమాట. ఆ ఏఐ అనేది ఒక సేల్స్ పర్సన్గా యాక్ట్ చేయాలా, లేకపోతే ఒక రియాక్ట్ డెవలపర్గా పనిచేయాలా, లేదా ఒక డేటా అనలిస్ట్గా పనిచేయాలా, లేకపోతే ఒక మార్కెట్ రీసెర్చ్ చేస్తారు కదా అలా పనిచేయాలా, ఒక CEOగా వర్క్ చేయాలా, ఎలా వర్క్ చేయాలని చెప్పేసి మనం ప్రాపర్గా చెప్పి అలాగే దానికి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ మనకి ఇస్తేనే మనకి కంప్లీట్గా అది వర్క్ అయ్యింది బాగా. ఆ తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు మొత్తం ఒక బిజినెస్కి సంబంధించిన దానికి మనం ఒక ఏఐ ఏజెంట్ క్రియేట్ చేసాం అనుకోండి. సో అందులో ఒక వర్క్ ఫ్లో ఉండదు. సో ఇవి మొత్తం కంప్లీట్ చేయాలని సో అవంతా మేనేజ్ చేసేది మనకి ఆర్కెస్ట్రేటర్ అనమాట. సో ఇవన్నీ చాలా చాలా ఈజీగా ఉంటాయి. అంటే మన నార్మల్ కోడింగ్ అంతా కష్టం ఉండదు అనమాట. జావా, పైథాన్ ఇవి లూప్స్ ఇవి పెద్ద పెద్ద ఉంటాయి కదా, అలా ఉండదు. చాలా చాలా ఈజీగా ఉండిద్ది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సాఫ్ట్వేర్ స్కూల్కి ఇవన్నీ చేసింది కదా, ఎలా చేసిందో చూపిస్తాను. మనది ఏఐ కంపెనీ ఒకటి లాంచ్ చేస్తున్నామండి, ఇంకా పబ్లిక్గా అవైలబుల్ లేదు, నిత్య ఏజెంట్స్ అని. ఏ వెబ్సైట్కి అయినా సరే ఇలా హ్యూమన్స్ ఇలా అవైలబుల్ ఉంటేనే చార్జ్ చేస్తారు కదా, వాళ్ళు లేకుండా మన వెబ్సైట్కి వచ్చి సైన్ అప్ అయ్యి మన ఏఐ ఏజెంట్కి వాళ్ళ బిజినెస్కి సంబంధించిన డేటా ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఒక చిన్న జావా స్క్రిప్ట్ కోడ్ వాళ్ళ వెబ్సైట్లో ఇది యాడ్ చేస్తే ఏఐ ఏజెంట్ వచ్చేసి ఇక్కడ పనిచేసేది అన్నమాట. ఇంతే చేయాల్సింది. చిన్న జావా స్క్రిప్ట్ ఫైలు వాళ్ళ వెబ్సైట్కి సంబంధించిన డేటా మీద ట్రైనింగ్ ఇవ్వచ్చు, పేజెస్ మీద ఇవ్వచ్చు, లేదంటే ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు, లేదంటే టెక్స్ట్ కూడా యాడ్ చేయొచ్చు. నేను ఎలా చేశానో సాఫ్ట్వేర్ స్కూల్కి చెబుతాను. ఇదిగోండి. సో నేను కొంత డేటాని ఆల్రెడీ మాన్యువల్గా యాడ్ చేశాను. ఏ కోర్సెస్ ఉండే ఏవేంటని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ లింక్స్ ఇచ్చాను, బ్యాంక్ అకౌంట్, UPI డీటెయిల్స్ కానీ అవన్నీ ఇక్కడ ఇచ్చాను. తర్వాత
మనకి ఈ సిలబస్ కానీ ఇవన్నీ ఉండేవి కదా, చాలా కంటెంట్ ఎక్కువ ఉంది కదా, కంటెంట్ ఎక్కువ మనం డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయకుండా నేనేం చేశానంటే వెబ్సైట్ మీద ట్రైనింగ్ ఇవ్వచ్చు అన్నమాట ఏఐకి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓపెన్ వెబ్సైట్ ఫర్ ట్రైనింగ్ అనగానే మన సాఫ్ట్వేర్ స్కూల్ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇదిగోండి, రీఫ్రెష్ చేస్తాను. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఆల్రెడీ లెర్న్ అన్నమాట. అంటే ఈ పేజ్ మీద నేర్చేసుకుంది ఈ డేటా మీద. ఇదిగోండి అవి ఇక్కడ చూపిస్తుంది. నేను ఇక్కడ రీలెర్న్ అని కొడతాను. అంటే ఈ పేజ్ మీద మళ్ళీ ఏమైనా కంటెంట్ అప్డేట్ చేసాము, సో కొత్త కంటెంట్ మీద నేర్చుకోవాలి కదా, సో అందుకనమాట. ఇదేం పేజ్ ఇది? జర్నీ AI మన కోర్స్ పేజ్ ఇది, ఎక్స్ప్లోర్ కోర్సెస్. ఇదిగోండి ఈ పేజ్ అంటే కోర్సెస్ పేజ్ నేర్చేసుకుంది, జర్నీ AI పేజ్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి టాప్లో, ఇదిగోండి లెర్నింగ్ దిస్ పేజ్. ఇదిగోండి లెర్న్ అయిపోయింది అనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తం పేజ్ లోడ్ అయిపోయిన తర్వాత కంటెంట్ మొత్తాన్ని తీసుకెళ్ళి మన బ్యాక్ ఎండ్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనం వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తాం అనమాట. ఇదిగోండి ఇక్కడ అప్డేట్ అయిపోయింది చూడండి, నేర్చేసుకుందాం. ఇదిగోండి, సో 8:53 AM 15 అనమాట ఈరోజు నేర్చేసుకుందాం. సో ఇలాగే దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చాం కదా, సో ఇప్పుడు వెళ్ళి మనం చార్ట్ చేస్తుంటే దీనికి సంబంధించిన మొత్తం అడిగిద్దాం. అంటే ఇంకా దానికి సంబంధించి ఇక్కడ ఏదైతే కంటెంట్ ఇవన్నీ ఉండేవో వాటన్నిటిని అర్థం చేసుకుని ఒక సేల్స్ పర్సన్ లాగా యాక్ట్ చేసి, సో మీకు డీటెయిల్స్ షేర్ చేయడం కానీ ఒకసారి చాట్ కాన్వర్జేషన్ చూపిస్తాను చూడండి. హాయ్ అన్నాను, వెల్కమ్ మెసేజ్ ఇచ్చింది, జర్నీ AI కావాలంటే వీడియో పంపించింది, వీడియో నేను ఇచ్చాను అనమాట. సో ఆ వీడియో తీసుకొచ్చి ఇచ్చింది, మెసేజ్ ఇచ్చింది. నేను టీంతో మాట్లాడొచ్చా అని చెప్పేసి మెసేజ్ చేశాను అనమాట. నేను డే టు టైం ఏమీ చెప్పలేదు దీనికి. టుమారో మాట్లాడొచ్చా అని చెప్పేసి, ఇది నిన్న నైట్ జరిగిన కాన్వర్జేషన్ 8:30కి. టీంతో మాట్లాడొచ్చా టుమారో 12 PM కన్నా. ఇక్కడ చూడండి అపాయింట్మెంట్స్లోకి వచ్చి 15th 12 PMకి ఇదిగోండి అపాయింట్మెంట్ బుక్ చేసింది. నిన్న 14th 12 PM అంటే ఈరోజు 12 PMకి ఇదిగోండి బుక్ చేసింది అన్నమాట. అలాగే అది బుక్ చేయడానికి నేమ్, మొబైల్ నెంబర్ అడిగింది. సో టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేయకుండా నార్మల్గా ఇచ్చా. సో అదే నేమ్గా మొబైల్ నెంబర్ అదే ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఐడెంటిఫై చేసి మనకి స్లాట్ అయితే బుక్ చేసింది అనమాట. తర్వాత డిస్కౌంట్ ఉందా అంటే ఆల్రెడీ డిస్కౌంట్ మీద ఇస్తున్నాము, ప్రాపర్గా మెసేజెస్ ఇచ్చింది. తర్వాత పేమెంట్కి యూపీఐ నెంబర్ అడిగితే యూపీఐ నెంబర్ ఇచ్చింది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా అంటే ఇది చేయొచ్చు అని చెప్పేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చింది. సో ఇలా మనకి మొత్తం చేస్తుంది అనమాట. అలాగే యూజర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇదిగోండి హైదరాబాద్ నుంచి వచ్చారు, 7 పేజెస్ చూసారు, డెస్క్టాప్లో ఓపెన్ చేసాము, 13 minutes నుంచి పేజ్ యాక్టివ్గా ఉంది. ఇదిగోండి లేటెస్ట్గా ఇప్పుడే ఆ పేజ్ మీద ఉన్నాము. ఇదిగోండి ఏ పేజెస్కి వెళ్ళాము. సో ఇలా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇదే హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో ఇంకా ఇది మనకి డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. తర్వాత మీకు ఈమెయిల్స్ పంపించిద్ది. ఇక్కడ వచ్చిన అపాయింట్మెంట్స్ ఇక్కడే చూపిస్తున్నాయి కదా, గూగుల్ క్యాలెండర్ కనెక్ట్ చేస్తే దానికి అందులోకి పంపించిద్ది. సో అదే 24/7 ఒక సేల్స్ పర్సన్ లాగా మనకి అపాయింట్మెంట్లు కానీ వచ్చిన వాళ్ళని గైడ్ చేయటం కానీ, సో ఇవి మొత్తం హ్యాండిల్ చేసిద్ది అనమాట. సో ఇలాగా సో ఇవండి ఏ ఏజెంట్స్ అనేవి చాలా చాలా ఈజీగా ఉంటాయి. అలాగే మనది ఈరోజు అంటే April 15th రోజు ఈ జర్నీ AI ఏజెంట్స్ మీద లైవ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుందండి. ఎవ్రీడే మండే నుంచి ఫ్రైడే వరకు 8 PMకి జూమ్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. 8 to 10 weeks ఉండేదండి. మీకు బేసిక్ ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసామో ఇవి మొత్తం డెవలప్ చేస్తాం అనమాట. అసలు ఈ LLMs అంటే ఏంటి, వాటి బేసిక్స్ కానీ, టోకెన్స్ అంటే ఏంటి, కాంటెక్స్ట్లు అని ఉంటాయి. తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవి కానీ ర్యాగ్, అలాగే మనం ఇప్పుడు ఇందాక ఈ డేటా మొత్తం ట్రైనింగ్ ఇచ్చాం కదా సెటప్లో, ఇవేంటంటే మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోమన్నమాట డైరెక్ట్గా. మనకేంటంటే ఇదిగోండి వెక్టర్ డేటాబేసెస్ అని చెప్పేసి ఉంటే నేను పైన్కాన్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి LLMs, ChatGPT ఇవన్నీ కానీ నెంబర్సే ఐడెంటిఫై చేస్తాయి. సో ఈ టెక్స్ట్ మొత్తాన్ని ఇలా ఎంబెడ్డింగ్స్ అంటారు అనమాట. సో నెంబర్స్లో కన్వర్ట్ చేసి ఇందులో స్టోర్ చేస్తాము. తర్వాత మీరు ఏదైనా మెసేజ్ చేశారనుకోండి, ఇక్కడికి వచ్చి జర్నీ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి కెన్ ఐ డూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్న. సో బ్యాంక్ రిలేటెడ్గా ఏవైతే వర్డ్స్ మొత్తం అవన్నీ రిలేటెడ్ ఉంటాయో ఆ కంటెంట్ మొత్తం తీసుకుని ప్రాంప్ట్ ఏఐకి వెళ్ళిద్ది అన్నమాట. సో అది మనకి ప్రాపర్గా ఇలాంటి రెస్పాన్స్ అనేది ఇచ్చిద్ది. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ ChatGPT, క్లాడ్ ఇవన్నీ లేకపోతే ఏదైనా ఓపెన్ LLMs ఏమైనా యూజ్ చేసామనుకోండి,
వాటన్నిటికి ఇంటర్నెట్లో ఉండే డేటా తెలుసు, కానీ సాఫ్ట్వేర్ స్కూల్కి సంబంధించిన కోర్సులు, వాటి ప్రైజ్లు, బ్యాంక్ డీటెయిల్స్ వాటికి తెలియదు కదా. సో ఈ బిజినెస్కి సంబంధించిన డేటా మొత్తం ఇచ్చి మనం ట్రైన్ చేయాలన్నమాట. సో వాటన్నిటికి మనం యూజ్ చేసేది RAG. తర్వాత ఇటు ఆర్కిటెక్చర్ ఎలా ఉండిద్ది, డిజైన్ ప్యాటర్న్స్ కానీ, మనకి సింగిల్ ఏజెంటే కాకుండా మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. సో మనకి రియల్ ప్రాజెక్ట్లోకి వెళ్తే మనకు అన్ని కాంప్లెక్స్ ఉంటాయి కదా. సో 1 by 1 చేసుకుంటా, లేకపోతే ప్యారలల్గా రన్ అవ్వటం కానీ, లేకపోతే సీక్వెన్స్లో 1 by 1 రన్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీకు మొత్తం చూపిస్తామండి ఎండ్ టు ఎండ్. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మన వెబ్సైట్కి వచ్చేసి సిలబస్ అవి చూడండి, లేదంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్కి ఆల్రెడీ కనెక్ట్ చేసాము ఈ ఏఐ ఏజెంట్ని. సో మీతో ఇవన్నీ చాట్ చేసి మీకు ఇన్స్టెంట్గా రిప్లైస్ ఇచ్చేసేది, మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసేది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.